అండి వెల్కమ్ టు పద్మప్రియ కిచెన్. నేను ఇవాళ గ్రీన్ చికెన్ ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఈరోజు సండే స్పెషల్ గ్రీన్ చికెన్ చూడండి. ఇలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది గ్రీన్ చికెన్. ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ గ్రైండర్ తీసుకోవాలి. దాంట్లోనే ఒక 4-5 కాజు, అలాగే ఒక 4 బాదాము, తర్వాత ఎండి కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవంతా వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే. అలాగే బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకుంటున్నానండి. దాంట్లోనే సాయిజీరా, జీరా, చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు ఇవంతా వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. అవంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసుకుంటున్నానండి ఆయిల్లోనే. అది కూడా బాగా మగ్గాలి ఆయిల్లోనే. మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని నేను సన్నగా కట్ చేసుకుని దాంట్లోనే వేసుకుంటున్నానండి చికెన్లో. అది కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న మసాలాస్ ఉంటాయి కదండి, అది కూడా వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత దాంట్లోనే సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు ఇవంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అది మూత పెట్టి బాగా మగ్గాలివ్వాలి. మగ్గిన తర్వాత బాగా ఉడుకుతుందండి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం దాంట్లోనే పెరుగు కూడా వేసుకుంటున్నానండి. కర్డ్ వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా, రుచిగా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి అలాగే. తర్వాత నేను పెద్దగా కొంచెం అలాగే కాజు కూడా వేసుకుంటున్నాను. కాజు వేసుకుంటే కొంచెం బాగా అప్పుడప్పుడు నోట్లో తగులుతుంటే బాగా ఉంటుందండి. మీరు కూడా వేయండి. అలాగే ఇది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. తర్వాత నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. అది వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.